పదండి పిల్లలు, భోజనానికి రండి. సరే పద టోకీ. టోకీ, నీ ఒళ్ళు చాలా వేడిగా ఉంది. టోకీ పాపా, ఏమైంది? అయ్యో, టోకీ ఒళ్ళు కొంచెం ఎక్కువ వేడిగానే అయ్యింది. అరెరే, మన టోకీకి జ్వరం వచ్చింది. మరేం పర్వాలేదు, నాన్న ఇప్పుడే వెళ్ళి మందు తీసుకొస్తారు. ఆ, రండి. ఇదిగో తడిగుడ్డ, దీనితో జ్వరం ఇట్టే తగ్గిపోతుంది. అమ్మా, నేను కూడా తడి బట్టను పెట్టినా ప్లీజ్. హాహా, తప్పకుండా. ఇక టోకీకి త్వరగా జ్వరం తగ్గిపోతుంది. టోకీ, ఈ మందు తీసుకో, కేవలం 2 చుక్కలు. ఇలా చూడు టోకీ, కేవలం 2 చుక్కలు తీసుకో. టోకీ పాపా, కేవలం 2 చుక్కలు వేసుకో. మరి జ్వరం ఎలా తగ్గుతుంది టోకీ? అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సిందే. పదండి, డాక్టర్ దగ్గరికి పోదాం. హలో డాక్టర్. హలో హలో, ఎవరొచ్చారో చూడండి. నా ఫేవరెట్ బుజ్జి తల్లి టోకీ. హలో డాక్టర్, టోకీకి కొద్దిగా జ్వరం వచ్చింది. టోకీ మందులు కూడా వేసుకోవట్లేదు. ఈజీగా చెప్తున్నావు పీకు. మందు ఎవరైనా అంత త్వరగా తీసుకుంటారా? మనం ముందు జ్వరం తగ్గించేద్దాం. లల్లలా. పం పం. లల్లలా. 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 పం పం పీకు టోకీ. టుట్టూరురు టుట్టూరురు టుట్టూకీ. టట్టారరా టట్టారరారరార టి 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 టిహి టిటిరిరి టి టి టిహి. ఓ ఓ టోకీ పోయి. టు 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 ఈహి ఈహి. మందు వెళ్ళిపోయే హిహి. డాక్టర్ గారు చూపించారు గానకళ, పాడుతూ మందు వేయడం ఒక కళ. టోకీ, పీకు, చూడండి, ఇదే మన రైలు. ఇది మనల్ని అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి తీసుకెళ్తుంది. రైలు వెళ్తుంది. చుక్ 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 చుక్. టికెట్ టికెట్. పాపా ప్యారీ, మీరు టికెట్ తీసుకున్నారుగా? ఆహా, నిన్ననే అందరికీ టికెట్లు కొనేశాను. పదండి పదండి, రైలు స్టేషన్ నుండి బయలుదేరబోతోంది. పద పద.
అరే ఈ రైలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? రైలు పట్టాల మీద ఏమైనా ఉందేమో. ఏమైంది నాన్నా? పదండి బయటికి వెళ్ళి చూద్దాం. అరే అరే ఇది మేకపిల్ల. రర్ర్. వెళ్ళు వెళ్ళు రర్ర్. వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఆ మేకప్ పిల్ల భయపడుతుందా? హా పీకు, దానికి కూడా వాళ్ళ అమ్మా నాన్న కావాలనుకుంటా. ఏ? పీకు పద, మనం దీని తల్లిదండ్రుల్ని వెతుకుదాం. లేకపోతే ఇక్కడి నుంచి ఇది కదలదు. ఆ, అదే సరైన పని. పదండి అందరం వేర్వేరు దిశల్లో వెతుకుదాం. అలా అయితే పని త్వరగా అవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, ఈ ఇద్దరు పిల్లల దగ్గర. అలాగే అమ్మా ప్యారి, మేము వెతుకొస్తాం. ఏ? హ్మ్. హ్మ్. మేక గారు, మేక గారు, మీరు ఎక్కడున్నారు? ఆ ఆ నాన్నా, అక్కడ చూడు, అక్కడ పొద కదులుతుంది. ఓ, మ్మ్. ఏదో జంతువు అయి ఉంటుంది. నేను చూస్తాను. ఆ, మ్మ్. మ్మ్. ఓ, బహుశా మేమే అమ్మా నాన్న దొరికారనుకుంటా. పద, ఇక వీటిని వాటి పిల్లల దగ్గరికి తీసుకువెళ్దాం. ఆ, ఆ. ఇదిగో తీయ తీయని ఆకులు. ఇక రండి మేకలు, నా వెనకనే రండి. ఆ, 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 పద ఆ. పద. ఆ, 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 ఆ. ఆహా ఆహా మేకపిల్ల తల్లిదండ్రులు దొరికారు. థ్యాంక్ యూ ప్యారీ గారు. థాంక్యూ. పదండి పదండి అందరూ ట్రైన్లో కూర్చోండి. ఇది మన స్టేషన్ కాదు. ఆ? తాతా మేమే తాతా. హ్మ్. హ్మ్. అమ్మా ప్యారి, పీకుని స్కూల్ వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు తన కొత్త ఐడి కార్డు కోసం. అవునా? అయితే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాలి. ఫోటో స్టూడియో అదేంటమ్మా? ఫోటో అవును పీకోటుకి, ఫోటో స్టూడియో. అక్కడొక ఫోటోగ్రాఫర్ ఉంటాడు. అతను మీ ఫోటోలను తీసి వాటిని ప్రింట్ చేస్తాడు. పదండి, మరి త్వరగా రెడీ అవ్వండి. పద పద. హలో ఊఫీ గారు. ఓ హలో హలో పాపా ప్యారీ. మా పీకుకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. పీకోకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలా? తన స్కూల్ ఐడి కార్డు కోసమేనా? మ్మ్. మ్మ్.
అలా ఉంటుందా? అలాగా? ఓఫ్ లేదు లేదు, సరిగ్గా అలా కాదు. కానీ పీకు, నీ ఫోటో మాత్రం బాగా వస్తుంది. మీరేమంటారు? తప్పకుండా వస్తుంది. పదండి స్టూడియో లోపలికి వెళ్దాం. ఓఫ్ హ్మ్. ఆ, ఓఫ్ పీకో, ఫోటో. రెడీ స్టడీ స్మైల్ ప్లీజ్. కళ్ళు తెరిచి నవ్వు పీకు. మ్మ్. పీకు ప్లీజ్ కెమెరా వైపు చూడు. ఓఫ్ ఈ బ్లర్లో ఎవరో తెలీదు. ఇంకోటి ట్రై చేద్దాం. సరే పీకో, మళ్ళీ ఓసారి ట్రై చేద్దాం. పీకు నవ్వడం మర్చిపోకు. అలా కాదు పీకు, ముఖం అలా పెట్టకు. సరిగ్గా నవ్వు. ఆ, ఏ, ఏ, ఆ, ఓహ్ బాగుంది పీకో. పాపా ప్యారీ, మీలాంటి మంచి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫోటో ఉండాలి కదా. ఇక్కడే ఒక ఫోటో తీసుకుందామా? ఫ్యామిలీ ఫోటోనా? హహా. అమ్మా ప్యారీ, పీకు టూకి మనం ఒక మంచి ప్లేస్కి వెళ్దామా? హహహహహా. ఆ తప్పకుండా. మీరు మమ్మల్ని పర్వతాల దగ్గరికి తీసుకువెళ్ళగలరా? నాకు ఎప్పటినుంచో మంచు చూడాలనుంది. అద్భుతమైన చాయిస్ అమ్మా ప్యారీ. పర్వతాలా? వావ్! మంచు పర్వతాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సదుపాయాలు నా వద్ద ఉన్నాయి. రెడీ అవ్వండి. ఆ, రెడీ స్టడీ అనండి. చీజ్ చీజ్. సూపర్ పర్ఫెక్ట్ స్మైల్ అందరిది. ఓఫ్ మొత్తానికి పీకు నవ్వింది, మంచు పర్వతాలకి తీసుకెళ్ళింది.